శాంతి. ఈరోజు మురళి డేటు 6 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని మరిచి అనాసక్తులుగా అయి కర్మాతీతులుగా అయి ఇంటికి వెళ్ళాలి. కావున సుకర్మలు చెయ్యండి, ఏ విధమైన వికర్మలు చెయ్యకండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తమ అవస్థను పరిశీలన చేసుకునేందుకు ఏ ముగ్గురి మహిమను సదా గుర్తుంచుకోవాలి? సమాధానము: 1 నిరాకారుల మహిమ, 2 దేవతల మహిమ, 3 స్వమహిమ. ఇప్పుడు పరిశీలించుకోండి, మేము నిరాకార తండ్రి సమానముగా పూజ్యులుగా అయినామా అని. వారిలోని అన్ని గుణాలను ధారణ చేశామా? దేవతల వంటి రాయల్ నడవడిక ఉందా? దేవతలు ఏ ఆహార పానీయాలు స్వీకరిస్తారో వారిలో ఏ గుణాలు ఉన్నాయో అవి నాలో ఉన్నాయా? ఏవైతే ఆత్మ వాస్తవిక గుణాలు, ఆ గుణాలన్నింటినీ తెలుసుకుని వాటి స్వరూపంగా నేను అయ్యానా అనేది పరిశీలన చేసుకోవాలి. ఓం శాంతి. ఆత్మల నివాస స్థానము టవర్ ఆఫ్ సైలెన్స్ అనగా శాంతి శిఖరము అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఉదాహరణకు హిమాలయ పర్వత శిఖరం ఉంది కదా, అది చాలా ఎత్తుగా ఉంటుంది. అలాగే మీరు ఉండేది కూడా సర్వోన్నతమైన స్థానములో. వారు పర్వతాలను ఎక్కడం అభ్యాసం చేస్తారు, పోటీ చేస్తారు. పర్వతాలను ఎక్కడంలో కూడా కొందరు తీక్షణముగా ఉంటారు. అందరూ ఎక్కలేరు. ఇందులో పిల్లలైన మీరు ఆ విధమైన రేస్ మొదలైనవి చేయవలసిన అవసరం లేదు. పతితమైన ఆత్మ పావనముగా తయారై పైకి వెళ్ళాలి. దీనినే శాంతి శిఖరము అని అంటారు. అది సైన్స్ శిఖరము. వారి వద్ద పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి. వారిది కూడా టవర్ ఉంటుంది. అక్కడ అపాయకరమైన వస్తువులను ఉంచుతారు. బాంబులలో కూడా విషము మొదలైనవి నింపుతారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరైతే ఇంటి వైపుకు ఎగరాలి, వారేమో ఇంటిలో కూర్చునే అన్నీ సమాప్తం చేయగల బాంబులను వేస్తారు. మీరైతే ఇక్కడ నుండి శాంతి శిఖరం పైకి వెళ్ళాలి. శాంతి శిఖరము అంటే పరంధామము. అక్కడ నుండి మీరు వచ్చారు, మళ్ళీ సతో ప్రధానమైనప్పుడు అక్కడికే వెళ్తారు. సతో ప్రధానము నుండి తమో ప్రధానములోకి వచ్చారు. మళ్ళీ సతో ప్రధానముగా అవ్వాలి. సతో ప్రధానముగా తయారయ్యే పురుషార్థం ఎవరు చేస్తారో వారు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేస్తారు. పిల్లలైన మీరిప్పుడు సుకర్మలే చెయ్యాలి, ఎలాంటి వికర్మలు చెయ్యకూడదు. తండ్రి కర్మల గతిని కూడా అర్థం చేయించారు. రావణ రాజ్యంలో మీరు దుర్గతి పాలయ్యారు. ఇప్పుడు తండ్రి మనకు సుకర్మలు చేయడం నేర్పిస్తున్నారు. ఈ 5 వికారాలు చాలా పెద్ద శత్రువులు. మోహము కూడా వికర్మయే. ఏ వికారము తక్కువైనది కాదు. మోహమును ఉంచుకోవడం వల్ల కూడా దేహాభిమానంలో చిక్కుకుపోతారు. అందువలన తండ్రి కన్యలకు దీని గురించి చాలా బాగా అర్థం చేయిస్తారు. పవిత్రముగా ఉండేవారిని కన్యలు అని అంటారు. మాతలు కూడా పవిత్రముగా అవ్వాలి. మీరందరూ బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారీలు. భలే వృద్ధ మాతలు కావచ్చు, కానీ బ్రహ్మకైతే సంతానమే కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అత్యంత మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కుమారుల కుమారీల స్థితి కంటే ఉన్నతముగా వెళ్ళండి. ఏ విధముగా మొట్టమొదట శరీరంలోకి పవిత్రముగా వచ్చారో అలాగే మళ్ళీ పవిత్రముగా అయి ఈ తనువు నుండి వెలువడి వెళ్ళిపోవాలి. దీని కొరకు చాలా శ్రమ చెయ్యాలి కదా.
ఒకవేళ ఉన్నతమైన పదవిని పొందాలి అనుకుంటే ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు. మన దగ్గర ఏముంది? ఖాళీ చేతులతోనే కదా వచ్చాము. మన వద్ద ఏమీ లేదు. ఈ శరీరం కూడా మనది కాదు. ఇప్పుడు ఈ శరీరాన్ని మరచిపోవాలి. అనాసక్తులుగా ఈ కర్మాతీతులై వెళ్ళాలి. ట్రస్టీగా అవ్వండి. తండ్రి చెప్తున్నారు, భలే హాయిగా తిరగండి, కానీ వ్యర్థంగా మాత్రం ఖర్చు చేయకండి. మనుషులు దానాలు కూడా చాలా చేస్తారు. పలానా వారు గొప్ప దాతలు అని పత్రికల్లో కూడా ముద్రించబడుతుంది. వైద్యశాలలు మొదలైనవి నిర్మించారని కూడా వ్రాస్తారు. ఎవరు ఎక్కువగా దానం చేస్తారో వారికి ప్రభుత్వం ద్వారా బిరుదు లభిస్తుంది. అన్నింటికంటే మొదటి టైటిల్ హిజ్ హోలీనెస్, హర్ హోలీనెస్. హోలీ అని పవిత్రులను అంటారు. దేవతలు ఎలా అయితే పవిత్రంగా ఉండేవారో మనము కూడా ఇప్పుడు అలా పవిత్రంగా తయారు కావాలి. తర్వాత అర్ధకల్పం పవిత్రంగానే ఉంటారు. ఇది ఎలా సాధ్యపడుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారు కదా అని అడుగుతారు. అప్పుడు వెంటనే అక్కడ రావణుడు ఉండడు అని వారికి చెప్పండి. రావణుని ద్వారానే వికారీ ప్రపంచం ఏర్పడుతుంది. తండ్రి అయిన రాముడు వచ్చి పావనముగా తయారు చేస్తారు. అక్కడ పతితులు ఎవ్వరూ కూడా ఉండజాలరు. పవిత్రత విషయమే మాట్లాడరాదు అని, శరీరం ఎలా నడుస్తుంది అని కొందరు అంటారు. ఒకప్పుడు పవిత్ర ప్రపంచం ఉండేది అని కూడా వారికి తెలియదు. ఇప్పుడైతే ఇది అపవిత్రమైన ప్రపంచము. ఇది వేశ్యాలయము మరియు శివాలయము. పతిత ప్రపంచము మరియు పావన ప్రపంచముల యొక్క ఆట. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. అదే రాజ్య భాగ్యమును ఎలా తీసుకున్నారో మళ్ళీ ఎలా పోగొట్టుకున్నారో తెలియచేసే కథ. దీనిని చాలా బాగా అర్థం చేసుకోవాలి. మనం ఓడిపోయాము, మళ్ళీ మనమే విజయాన్ని పొందాలి. ధైర్యవంతులుగా అవ్వాలి. మన అవస్థను జమ చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇల్లు వాకిళ్లను సంభాళిస్తూ కూడా తప్పకుండా పవిత్రులుగా ఉండాలి. ఎటువంటి అపవిత్రమైన కార్యం కూడా చెయ్యకూడదు. చాలామందిలో మోహము కూడా ఉంటుంది. మిమ్మల్ని తప్ప ఇతరులెవ్వరినీ ప్రేమించము అని ప్రతిజ్ఞ చేసిన తరువాత కూడా ఇతరులను ఎందుకు ప్రేమిస్తున్నాము అని స్వయాన్ని పరిశీలన చేసుకోండి. అత్యంత ప్రియమైన వస్తువు ఏదైతే ఉందో, ఏముంది? శివ్ బాబానే కదా. కావున బాబాని తప్పకుండా గుర్తు రావాలి. అప్పుడు ఇతర దేహ సంబంధాలన్నింటినీ కూడా మర్చిపోతారు. అందరినీ చూస్తూ ఈ విధముగా భావించాలి. మేమిప్పుడు స్వర్గంలోకి వెళ్తున్నాము. ఇవన్నీ కూడా కలియుగ బంధనాలు. మేము దైవీ సంబంధంలోకి వెళ్తూ ఉన్నాము. ఇతర ఏ మనుష్యుల బుద్ధిలోనూ ఈ జ్ఞానం లేదు. తండ్రి స్మృతిలో మీరు మంచి రీతిగా ఉన్నట్లయితే ఖుషీ పాదరస మట్టము ఎక్కి ఉంటుంది. ఎంత వీలైతే అంత బంధనాలను తగ్గించుకుంటూ ఉండండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే స్వయాన్ని తేలికగా చేసుకోవాలి కదా. బంధనాలను పెంచుకునే అవసరం లేదు. అనవసరమైన ఖర్చులు చేయవలసిన అవసరమే లేదు. ఖర్చు లేకుండా మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. వారు ఫిరంగుల కొరకు, సైన్యము కొరకు ఎంతగా ఖర్చు పెడతారు, కానీ మీకైతే ఖర్చు అయ్యే మాటే లేదు. మీరు ఏదైతే తండ్రికి ఇస్తారో అది ఇవ్వడం కాదు, వాస్తవానికి తీసుకోవడం. తండ్రి గుప్తముగా ఉన్నారు. వారు శ్రీమతమును ఇస్తూ ఉంటారు. మ్యూజియం తెరవండి, వైద్యశాల, యూనివర్సిటీని తెరవండి. వీటి ద్వారా జ్ఞానమును ప్రాప్తి చేసుకుంటారు. యోగము ద్వారా మీరు సదాకాలము కొరకు నిరోగులుగా అవుతారు. ఆరోగ్యము, సంపద మరియు వాటి జతలో సంతోషము కూడా 21 జన్మల వరకు ఉండనే ఉంటుంది.
ఒక్క సెకండులో ముక్తి జీవన్ముక్తులు ఎలా లభిస్తాయో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ద్వారములోనే అర్థం చేయించవచ్చు. ఉదాహరణకి మీ వాకిలి వద్దకు భిక్షము యాచించేందుకు వస్తారు కదా, మీరు కూడా అలా భిక్షము ఇస్తారు. దీని ద్వారా మనుషులు ఒక్కసారిగా సంపన్నులుగా అయిపోతారు. ఎవరు వచ్చినా మీరేమీ కావాలని వేడుకుంటున్నారు? మేము మీకు ఎలాంటి భిక్షము ఇస్తాము అంటే, మీరు జన్మ జన్మల కొరకు భిక్షాటన చేయడం నుండి విడుదల అయిపోతారు. అనంతమైన తండ్రి మరియు సృష్టి చక్రాలను తెలుసుకోవడం ద్వారా లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ బ్యాడ్జ్ కూడా చాలా అద్భుతం చేస్తుంది. సెకండులో అనంతమైన వారసత్వాన్ని దీని ద్వారా మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. సర్వీసు చెయ్యాలి. తండ్రి సెకండులో విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత పురుషార్థం పైన ఆధారపడి ఉంటుంది. చిన్నవారైనా పెద్దవారైనా అందరికీ తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. రైలులో కూడా మీరు బ్యాడ్జీ ద్వారా సర్వీసు చేయవచ్చు. మీ వద్ద బ్యాడ్జీ ఉన్నట్లయితే అందరికీ మీకు 2 తండ్రులు ఉన్నారని, ఇరువురి నుండి కూడా వారసత్వం లభిస్తుంది అని తెలియచేయవచ్చు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. వారేమో దళారి అంటే మధ్యవర్తి కదా. ఇతని ద్వారా తండ్రి మీకు నేర్పిస్తారు, వారసత్వమును ఇస్తారు. మనిషిని పరిశీలించి చాలా వివరముగా అర్థం చేయించాలి. చాలామంది యాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. అవన్నీ శారీరక యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. దీని ద్వారానే కదా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. భౌతిక యాత్రల ద్వారా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. బాబా అంటున్నారు, మీలో ప్రతి ఒక్కరి వద్ద మెట్ల చిత్రం అయితే ఉండాలి. సేవ చేయువారికి భోజనం మొదలైనవి కూడా అవసరం ఉండదు. ఖుషీ వంటి ఆహారం ఇంకొకటి లేదు అని చెప్పబడుతుంది. ధనము లేకపోతే వారికి క్షణక్షణము ఆకలి అవుతూ ఉంటుంది. ధనవంతులైన రాజులకు కడుపు నిండినట్లుగా అంటే తృప్తిగా ఉంటుంది. నడవడిక చాలా శ్రేష్టముగా ఉంటుంది. వారు మాట్లాడే విధానం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మనము ఎలా అవుతున్నామో మీకు తెలుసు. అక్కడ ఆహార పానీయాలు మొదలైనవన్నీ చాలా శ్రేష్టముగానే ఉంటాయి. సమయము కాని సమయంలో అక్కడ ఎప్పుడూ కూడా ఆహారాన్ని భుజించరు. చాలా రాయల్గా శాంతిగా భోజనం చేస్తారు. మీరు అన్ని గుణాలు నేర్చుకోవాలి, ఆ సంస్కారాలన్నీ ఇప్పుడే నింపుకోవాలి అని బాబా అంటున్నారు. నిరాకారుని మహిమ, దేవతల మహిమ మరియు సొంత మహిమ, ఈ మూడింటిని పరిశీలించుకోండి. ఇప్పుడు మీరు బాబా గుణాలు కలవారిగా అవుతున్నారు. తరువాత దేవతా గుణాలు కలవారిగా అవుతారు. కనుక ఆ గుణాలను ఇప్పుడే ధారణ చెయ్యాలి. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. శాంతి సాగర, ప్రేమ సాగర అని పాట పాడతారు. తండ్రి ఎలా పూజింపబడుతున్నారో అలా మీరు కూడా పూజింపబడతారు. తండ్రి మీకు నమస్కరిస్తున్నారు. మీకైతే డబల్ పూజ జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. పురుషార్థం చేసి ఇలా తయారవ్వండి అని మీ మహిమ కూడా అర్థం చేయిస్తారు. మేము ఇలా తయారయ్యామా అని మనసులో ప్రశ్నించుకోండి. మనము ఎలా అశరీరిగా వచ్చామో అలా అశరీరిగా అయి వెళ్ళాలి. కర్రను కూడా వదిలివేయము అని శాస్త్రాలలో కూడా ఉంది కదా. కానీ ఇందులో లాఠీ అంటే ఊతకర్ర యొక్క మాటే లేదు. ఇక్కడ శరీరాన్ని వదిలే విషయం గురించి చెప్తున్నారు. ఇక మిగిలినవన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు. ఇక్కడ కేవలం తండ్రినే స్మృతి చెయ్యాలి. తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మనుష్యులు చూడండి, గురువుల యొక్క సంకెళ్లలో ఎంతగా చిక్కుకుపోయి ఉన్నారో. అనేక రకాల గురువులు ఉన్నారు. ఇప్పుడు మీకు గురువు అవసరం లేదు.
ఏదీ చదువుకోనవసరం కూడా లేదు. తండ్రి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని ఒకే మంత్రమును ఇచ్చేశారు. వారసత్వమును స్మృతి చెయ్యండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి. గృహస్థములు ఉంటూ పవిత్రముగా అవ్వాలి, ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. మేము బాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నాము అని ఇక్కడ భావిస్తారు. అక్కడ ఉన్నప్పుడు బాబా మధువనంలో కూర్చుని ఉన్నారని భావిస్తారు. మన ఆత్మ ఎలాగైతే భృకుటి సింహాసనం పైన కూర్చుని ఉందో అలాగే బాబా కూడా ఈ బ్రహ్మ యొక్క భృకుటి సింహాసనం పైన కూర్చుని ఉన్నారు. బాబా ఏ గీతా శాస్త్రము మొదలైనవి చేతిలోకి తీసుకుని జ్ఞానాన్ని చెప్పరు. అలాగని ఇతడు కంఠస్థం చేశాడని కూడా కాదు. అక్కడైతే సన్యాసులు మొదలైన వారు కంఠస్థం చేస్తారు. వీరు జ్ఞాన సాగరులు. బ్రహ్మ ద్వారా అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. శివబాబా ఎప్పుడైనా ఏ పాఠశాలకైనా ఏ సత్సంగానికైనా వెళ్ళారా? తండ్రి సర్వస్వము తెలిసిన వారు శివబాబాకు సైన్స్ గురించి తెలుసా అని భలే కొందరు ప్రశ్న వేస్తారు. బాబా అంటారు, ఆ విజ్ఞాన శాస్త్రము అంటే సైన్స్ ద్వారా నేనేం చెయ్యాలి? నన్ను పతితులను పావనంగా చేసేందుకు పిలిచారు, దీని కొరకు నేను సైన్స్ ఎందుకు నేర్చుకుంటాను అని బాబా అడుగుతున్నారు. శివబాబా పలానా శాస్త్రాన్ని చదివారా అని కొందరు అడుగుతారు. అరే, వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. ఇవైతే భక్తి మార్గంలోని శాస్త్రాలు. విష్ణువుకు శంకు, చక్రము, గదలను మరియు పద్మమును ఇచ్చేశారు. కానీ వాటి గురించి అర్థం ఏమాత్రం తెలియదు. వాస్తవానికి అలంకారములు బ్రహ్మకు, బ్రాహ్మణులకు ఇవ్వాలి. సూక్ష్మవతనంలో అయితే ఈ శరీరమే ఉండదు. ఇంటిలో కూర్చుని ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారము అనేక మందికి కలుగుతుంది. దీని అర్థం ఏమిటి అంటే, ఈ బ్రహ్మ వద్దకు వెళ్తే కృష్ణుని వలె అవుతారు, లేక కృష్ణుని ఒడిలోకి వచ్చేస్తారు. అక్కడ కేవలం కృష్ణుని సాక్షాత్కారమే జరుగుతుంది. ఒకవేళ మీరు బాగా చదువుకుంటే ఇలా అవ్వగలుగుతారు. ఇది మీ లక్ష్యము మరియు మీ ఉద్దేశము కూడా. ఉదాహరణ అయితే ఒక్కరిదే కదా ఇస్తారు. దీనినే మోడల్ అని అంటారు. సత్యనారాయణ కథను వినిపించుటకు, నరుడి నుండి నారాయణుడిగా చేసేందుకు బాబా వచ్చారు అని మీకు తెలుసు. మొదట తప్పకుండా రాకుమారునిగా అవుతాడు. కృష్ణుడు వెన్నముద్ద తిన్నట్లుగా శాస్త్రాలలో చూపించడం జరిగింది. వాస్తవానికి అది వెన్నముద్ద కాదు, కానీ విశ్వ సామ్రాజ్యము అనే గోళము. అంతేకాని చంద్రుడు మొదలైన వాటిని నోటిలో ఎలా చూపిస్తారు? రెండు పిల్లులు పరస్పరంలో పోట్లాడుకుంటే మధ్యలో ఎవరైతే విశ్వాధికారులుగా అయ్యారో వారి నోటిలో వెన్నను చూపించారు. మేము అలా అయ్యామా లేదా అనేది ఇప్పుడు మీరు కూడా స్వయాన్ని చూసుకోండి. ఈ చదువు రాజ్య పదవి కొరకే ఉంది. ప్రజా పాఠశాల అని దీనిని అనరు. ఇది నరుని నుండి నారాయణుడుగా తయారు చేసే పాఠశాల, గాడ్లీ యూనివర్సిటీ. ఇక్కడ భగవంతుడు చదివిస్తారు. బాబా ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాసి బ్రాకెట్లో యూనివర్సిటీ అని వ్రాయండి అని చెప్పారు. కానీ పిల్లలు అలా వ్రాయడం మర్చిపోతూ ఉంటారు. మీరు సాహిత్యము మొదలైనవి ఎంత ఇచ్చినా వారు అర్థం చేసుకోరు. ఇదైతే సన్ముఖములో కూర్చుని అర్థం చేయించాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. జన్మ జన్మాంతరాల నుండి మీరు హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. మీరు బ్యాడ్జీ ద్వారా చాలా సర్వీసు చేయగలుగుతారు. భలే ఎవరైనా అవహేళన చేసినా సర్వీసు చెయ్యాలి. ఇద్దరు తండ్రుల విషయం చాలా బాగుంది. ఈ విధంగా చాలామంది తమ పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా తండ్రికి అర్థం చేస్తూ ఉంటారు. స్త్రీ తన పతిని జ్ఞాన మార్గంలోకి తీసుకువస్తుంది.
అక్కడక్కడ జగడాలాడుకుంటూ ఉంటారు. ఆత్మలమైన మనమంతా కూడా తండ్రి సంతానము అని మీకు తెలుసు. మీరు వారసత్వానికి అధికారులు. లౌకిక సంబంధంలో అయితే కుమార్తెలు వివాహం చేసుకుని మరొక ఇంటికి వెళ్ళిపోతారు. దానిని వాళ్ళు కన్యాదానము అని అంటారు. ఇతరులకు ఇస్తారు కదా. ఇప్పుడైతే అలా చెయ్యకూడదు. అక్కడ స్వర్గంలో కూడా కన్య అత్తవారింటికి వెళ్తుంది, కానీ పవిత్రముగా ఉంటుంది. ఇది పతిత ప్రపంచము, అది సత్యయుగము, శివాలయము, పావన ప్రపంచము. పిల్లలైన మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. మీరు స్వర్గంలోకి అయితే తప్పకుండా వెళ్తారు. ఇదైతే పక్కా. ఇకపోతే పురుషార్థం చేసి మంచి ఉన్నతమైన పదవిని పొందాలి కదా. హృదయపూర్వకంగా ప్రశ్నించుకోవాలి. మేము ఫలానా వారిలాగా సేవ చేస్తున్నామా? అంతేకాని మేము బ్రాహ్మణిగా అంటే టీచరుగా కావాలి అని అనరాదు. స్వయం మీరే టీచరుగా అవ్వండి. అచ్చా, పిల్లలు పురుషార్థం చెయ్యాలి. పోతే బాబా ఎవరి వద్దనైనా ధనం తీసుకుని ఏం చేస్తారు? మీరు వెళ్ళి మ్యూజియం మొదలైనవి తెరవండి. ఈ భవనాలు మొదలైనవన్నీ కూడా ఇక్కడే సమాప్తమైపోతాయి. బాబా అయితే వ్యాపారి కదా, అందులోనూ బంగారు వ్యాపారి. దుఃఖపు సంకెళ్ళ నుండి విడిపించి సుఖమునిచ్చేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, చాలా గడిచిపోయింది, ఇక కొంచెం మాత్రమే మిగిలి ఉంది, చాలా గొడవలు జరగడం మీరు చూస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నిమిత్తులుగా అయి అనాసక్తులుగా అయి ఉండండి. ఏ రకమైన వ్యర్థమైన ఖర్చును కూడా చెయ్యకండి. స్వయాన్ని దేవతల వలె పవిత్రముగా తయారు చేసుకునే పురుషార్థం చేస్తూ ఉండండి. సెకండ్ పాయింట్, అత్యంత ప్రియమైనటువంటి వస్తువు అంటే శివబాబాను సదా స్మృతి చేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత ఈ కలియుగంలో ఉన్నటువంటి బంధనాలను తేలిక చేసుకుంటూ వెళ్ళండి. పెంచుకోకండి. సత్యయుగి దైవీ సంబంధంలోకి వెళ్తున్నాము అనే ఖుషీలో ఉండండి. ఈరోజు వరదానము, పాత స్వభావ సంస్కారాల బరువును సమాప్తం చేసి డబల్ లైట్గా ఉండే ఫరిస్తా భవ. సారాంశము, ఎప్పుడైతే మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారో అప్పుడు మీ భారమునంతటిని తండ్రికి ఇచ్చేయండి. పాత స్వభావ సంస్కారాల యొక్క బరువు ఏమాత్రం కొద్దిగా ఉన్నా అది మిమ్మల్ని పైకి ఎగరనివ్వదు, క్రిందికే తీసుకుని వచ్చేస్తుంది. ఎగిరే కళను అస్సలు అనుభవం చెయ్యనివ్వదు. అందువలన బాబ్దాదా అంతా ఇచ్చేయండి అని చెప్తూ ఉంటారు. ఈ రావణుని యొక్క ఆస్తిని మీ వద్ద ఉంచుకున్నారు అంటే దుఃఖాన్నే పొందుతారు. ఫరిస్తా అనగా కొద్దిగా కూడా రావణుని యొక్క సంస్కారం ఉండకూడదు. పాత ఖాతాలన్నీ భస్మం చేసినప్పుడే డబల్ లైట్ ఫరిస్తా అని అంటారు. స్లోగన్, నిర్భయముగా మరియు హర్షితముఖులుగా ఉండి అనంతమైన ఆటను చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా అలజడిలోకి రారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే బ్రహ్మా బాబాను నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాగా దేహభావరహితముగా అనుభవం చేశారు, కర్మలు చేస్తూ మాట్లాడుతూ ఆదేశాలు ఇస్తూ ఉమంగ ఉత్సాహాలను కూడా పెంచుతూ దేహము నుండి భిన్నముగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభూతి చేయించారో అలా మీరు తండ్రిని ఫాలో చేయండి. సదా దేహ భావము నుండి భిన్నముగా ఉండండి.
ప్రతి ఒక్కరికే న్యారా రూపం కనిపించాలి. దీనినే దేహములో ఉంటున్నా సరే ఫరిస్తా స్థితి అని అంటారు. అచ్చా. ఓం శాంతి.